ఇది మా ఫాదరు 1960 సంవత్సరంలో కలెక్ట్ చేసుకున్నారు. తను సంగీతజ్ఞులు కాబట్టి. అయితే దీన్ని విడివిడిగా ఉన్న వాటిని ఇలా బుక్కులాగా తయారు చేయడం నేను 80స్లో నేను ఈ విధంగా చేశాను. చేసినప్పుడు తను ఈ రాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. కాబట్టి నాకు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి తను చెప్పిన విషయాలు. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో కనుక ఇటువంటి పరికరాలు ఉన్నట్టయితే తన వాయిస్ కూడా రికార్డ్ చేసి ఉండేవాళ్ళం మేము. బై ఛాన్స్ దిస్ ఈజ్ మెమరబుల్ ఫర్ మీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మరి ఇదే నాకు మా నాన్నగారు ఇచ్చిన కోట్ల ఆస్తిగా నేను భావిస్తాను.